విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. చెత్త పన్ను రద్దు 5 ఏళ్లు చెత్త తీయకుండానే పని చేశారు అని సీఎం గారు చెబుతుండు. చెత్త పన్ను అట రద్దు చేశారట. చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో స్వచ్ఛతే సేవ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. గాంధీజీ శాస్త్రి ఫోటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ మంచి చేశారు కాబట్టే నేటికి ఆయన మనం మననం చేసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ఈ సందర్భంగా ఆయన చెత్త పన్ను అటు రద్దు చేసిండట. ఎవరు అడిగారు? అసలు ఈ చెత్త పన్ను రద్దు చేశారు, ఓకే, సంతోషం, మంచిదే. కానీ ఇది ఒక తీపి కబురు కింద ఇవాళ ఆంధ్రజ్యోతి ఈనాడు పెద్ద బ్యానర్ ఐటమ్ వేసినాయి. ఈ తీపి కబురు వెనకాల ఒక చేదు నిజాలు ఉన్నాయి. ఆ కొన్ని చేదు నిజాలను మనం వినాలి, తెలుసుకోవాలి, వాస్తవంగా మనం చర్చించాలి దాన్ని. ఏంది అసలు ఈ చెత్త పన్ను కథ? చెత్త పన్ను అంటే మన ఇళ్ళకు వచ్చి చెత్తను సేకరించే వాళ్ళు ఉంటారు. సేకరించినందుకు పన్ను వేసిండు జగన్మోహన్ రెడ్డి, మేము వచ్చి రద్దు చేసినాం అంటున్నాం. 500 కోట్లు సంవత్సరానికి అయిద్దట. దాన్ని రద్దు చేసి సంకలు జరుచుకునే కార్యక్రమం చేశారు. ఎస్, మంచిదే, సంతోషమే. కానీ చెత్త సేకరించడానికి వచ్చేటోళ్ళు ఈ పన్ను నువ్వు వేసినా వేయకపోయినా ఎవరైతే చెత్త వేస్తారో ఆ ఇంట్లోంచి డబ్బులు అడుగుతారు. ఇక అది మ్యాండేటరీ ఏం కాదు, వాళ్ళు వచ్చి అడుగుతారు, వీళ్ళు ఇస్తారు. అది ఏం పోదు. నువ్వు రద్దు చేస్తే పోయే చెత్త పన్ను కాదు అది. చెత్త పన్ను అనేది చెత్త తీసుకునే వాళ్ళకి వేసే వాళ్ళకి మధ్యలో ఒక కనెక్టివిటీ. చెత్త తీసుకోవడానికి వచ్చారు కాబట్టి నాకు నెలకు ఒక 100, 150, 200 ఇవన్నీ వాళ్ళు డిమాండ్ చేస్తారు, వీళ్ళు ఇస్తారు. ఆ పన్ను ఏం పోదు. ఇదంతా అబ్బక్కేవారం. ఎందుకు చేసిండు చంద్రబాబు నాయుడు గారు అంటే, చెత్త పన్ను అని గవర్నమెంట్ అఫీషియల్గా ఎందుకు పెట్టాలి, ఎత్తేసినట్టు మనం చేద్దాం, ఆ ఏరుకునే వాళ్ళు ఎవరైతే సేకరించడానికి పోతారో వాళ్ళకి చెబుదాం, ఫ్రీ హ్యాండ్ ఇద్దాం, వాళ్ళకి జీతాలు ఏదన్నట్టు మీరే ఇంటింట్లోకి పోతారు కదా అప్పుడు అడుక్కోండి అని చెప్పి ఇది అనధికారికమైన చెత్త పన్ను వేయబోతుంది. అధికారికంగా ఉన్న చెత్త పన్ను తొలగించి, అధికారికంగా ఉంటేనే ఫిక్స్డ్గా ఉంటుంది, ఇగో ఇంత అని, ఇక దానికి మించి అడగడానికి లేదు. ఇప్పుడు అనాధికారం 100 అడగొచ్చు, 200 అడగొచ్చు, 300 అడగొచ్చు, ఇక నిలువు దోపిడీ చేసే అవకాశం ఉంది. ఇది ఒక భాగం. మరి ఓకే, చెత్త పన్నును రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి వేసిన చెత్త పన్నుని చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెద్ద మనసుతోని రద్దు చేశారు అంటున్నారు కదా, మంచిదే. మరి ఇదే పద్ధతిలో మొన్న 3 డేస్ బ్యాకు ఆంధ్రజ్యోతి పేపరు జగన్ నిర్వాహకం వల్ల కరెంటు ఛార్జీలు పెంచాల్సి వస్తుంది, 8,100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెంచాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. ఆయన ప్రపోజల్ రెడీ చేసిపోయింది కాబట్టి నేను పెంచుతున్నాం అని జనాన్ని ప్రిపేర్ చేస్తున్నారు కరెంటు బిల్లులు పెంచడానికి. ఇక అది ఒక చేదు నిజం. మరి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది ఎప్పుడో అమలు చేస్తున్న చెత్త పన్నును రద్దు చేశారు, అది అమలే కాలేక కరెంటు బిల్లు జస్ట్ ప్రపోజలే చేసిండు, రద్దు చేయండి. మరి అయిపోయాక దీన్ని చేసినట్టు చేయరాదు, అయిపోద్ది కదా, చేయడు. దాని వెనక ఒక మతలబు ఉంది, అది గవర్నమెంట్కి లాభం. ఈ చెత్త పన్ను రద్దు చేసినా చేయకపోయినా ఇక అది చెత్త పన్ను పడుతూనే ఉంటుంది. నువ్వు రద్దు చేసినా వాళ్ళ మేము పడిద్ది ప్రజల మీద. కాబట్టి ఇది డొంక తిరుగుడు అనమాట. ఇగో దీని వెనకున్న చేదు నిజాలు ఇవి. రద్దు చేయి కరెంటు బిల్లు కూడా. చెత్త పన్నునే రద్దు చేసినోడు ఈ కరెంటు బిల్లు రద్దు చేయటం ఒక భాగం. ఇదే చెత్త పన్ను ఆల్రెడీ అమల్లో ఉంది, ఎన్ఫోర్స్లో ఉంది. కరెంటు బిల్లు ఇంక ఎన్ఫోర్స్లో రాలే, జస్ట్ ప్రపోజలే అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ చేసి పెట్టిండు, మేము దాన్ని అమలు చేస్తాం అన్నాం. ప్రపోజల్ చేసిన దాన్ని తీసి అవతల పడైతే సింపు అవతల ఆ కాగితాలు అయిపోయా. నేను వచ్చినా ఇగో అని గుండెలు బాదుకో. జగన్మోహన్ రెడ్డి పెంచడానికి ప్రయత్నం చేస్తే నేను చింపు అవతల వేసిన అని చెప్పు ప్రజలకి. 8,100 కోట్ల భారం ప్రజలపైన పడకుండా ఉంటుందిగా. ఇవన్నీ డ్రామాలు అనమాట. ఏడేదో రద్దు చేసినట్టు మరి ఆడ కూడా రద్దు చేయాలి కదా. అన్ని విషయాలు అట్లే ఉంటే నీ చెత్త పన్ను చెత్త ఆలోచనలో ప్రజలు నమ్ముతారు.